హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎంతో పురాతనమైన గండికోట లేకెళ్తున్నాం. చూసారా? చూడటానికే గండికోట చాలా గంభీరంగా ఉంటుంది. మనం స్టార్టింగ్లో ఎంటర్ అవుతున్నాం. అతి పురాతనమైన రాజుల కోటలలో కడపలో జమ్మలమడుగు ప్రాంతంలో ఈ కోట ఉంది. ఎంతో గంభీరంగా ఉంటుంది. ఓకే, చూసినట్లయితే దారి చాలా విచిత్రంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్లీ కోటలోకి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చిన్నగా కొనడా కన్ఫ్యూజ్ చేయడం కోసం కోటలో చూడండి స్ట్రైట్ ఉండదు దారి ఎక్కడే కానీ కోటలో. కారణం ఏంట్రా అంటే ఎవరైనా సరే దాడి చేసినప్పుడు సటిక్కన ఒకే ద్వారంగానే ఉన్నట్లయితే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఈ విధంగా వంకర్ టింకర్ రూపంలో యాక్చువల్లీ ఉంటుంది. చూడండి, స్థానమైన రోడ్లు చేసి విశాలమైన గేటు వాకిలి, ఎంతో పెద్ద వాకిలి ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద వాకిల్ని దాటుకొని రావడం అనేది అస్సలు కుదరదు. లోపలంతా కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంది, చాలా సెక్యూరిటీ ఉంది. చూడండి ఎన్ని సొట్టలు గిట్టలు ఉన్నాయో. ఇక్కడి నుంచి చూస్తున్నాం. లోపలికి వస్తే మళ్ళీ ఇక్కడ విశాలంగా ఉంది. పైన కూడా చుట్టూ పెద్ద పెద్ద గోడలు, దాంట్లోపైన కూడా చాలా వరకు కూడా సైన్యం చూస్తూనే ఉంటారు. ప్రహారీ లోపలికి వచ్చే లోపల ఇక్కడికనే కనీసం 5-6 మలుపులు ఉన్నాయి. ఈ మలుపులు దాటుకొని లోపలికి వచ్చే లోపల దాడి చేసేస్తారు. కాబట్టి చాలా చాలా సెక్యూర్గా ఉండడం కోసం గండికోట ఇప్పటికీ కూడా ఎంతో సెక్యూర్గా ఉంది. మనం చూస్తున్నాం, గండికోట లోపలికి వచ్చేసాం. ఎంట్రన్స్ లోపల ఉన్నాం. ఇంకా ఇప్పటికీ కూడా కోట లోపల భాగంలో ఊరు అలాగే ఉంది. ఇక్కడ చూస్తే చార్మినార్ అనే ఒక చిన్న ఈ ప్రహారీ, ఇక్కడ వచ్చేసి ఒక కట్టడం ఉంది. నెక్స్ట్ మనం చూస్తున్నాం అదే జైల్. ఒకప్పటి కాలంలో ఆ జైల్లోనే జనాలను బంధించేవాళ్ళు. ఆ జైల్లోకి వన్స్ వెళ్ళిపోయారు అంటే బయటికి రావడం కష్టం. దాన్ని బందీ ఖానా అనే అక్కడ మనం రాసి ఉండడం చూస్తున్నాం. బందీ ఖానా, ఓకే, బందీ ఖానా అంటే జైల్. చాలా లోతుగా ఉంటుంది, అలాగే చూడడానికి ఎత్తుగా ఉంది, కానీ చాలా లోతైన గుంతలు ఉంటాయి. దాంట్లోనే జనాన్ని వేసేస్తారు, అక్కడ సెక్యూర్గా పెడతారు. ఒక్కసారి లోపల పడితే బయటికి రావడం కష్టం. ఓకే, అది జైల్. అది ఆ కాలంలోనే చూడండి ఎంత సుందరంగా ఉన్నాయో. మినార్ లాగా ఉంది. ఇది చాలా అందంగా ఇప్పటికీ ఉందంటే అప్పట్లో ఎంత అందంగా ఉందో ఊహించుకోగలరు. ఓకే, అన్నీ గుండ్రంగుండ్ర రాళ్ళతోనే ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది. వెళ్దాం పదా, వెళ్దాం పోవచ్చుదా. ఓకే, ఎస్, నేను మీకు ఇంకా లోపలికి తీసుకెళ్తున్నాను. ఓకే, చాలా బాగుంటుంది. కోట మొత్తం కూడా ఊర్లతోనే ఊరు మొత్తం నిండిపోయింది. జనాలు ఇక్కడ కూడా ఇప్పటికీ కూడా ఉన్నారు. చాలా అమాయకమైన ఫేస్లు. అప్పట్లో ఈ జనాలందరూ కూడా ఇదే కోటలో వర్క్ చేసుకుంటూ ఏదో ఒక పని కల్పించుకొని ఆల్మోస్ట్ ఏదో ఒక పని. ఇవన్నీ ఇల్లు, కానీ రాతి కట్టడాలతోనే కట్టడం జరిగింది. చాలా బాగుంటుంది అసలు. ఆ కాలంలో ఇంత చిన్న వీధులు ఎందుకు కట్టారన్నది ఇప్పటికీ తెలియదు. అంటే అప్పట్లో ఎక్కువే ఉండొచ్చు, కానీ మన కాలంలో జనాలు దాన్ని ఆక్యుపై చేసుకుంటూ ఇళ్ల స్థలాన్ని పెంచుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, పాతకాలానికి సంబంధించిన మొత్తం రాజులకు సంబంధించిన స్థలాలు అలాగే ఉంచడం జరిగింది. దీన్ని మన వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. మన పెద్దల యొక్క పూర్వీకుల ఆస్తిని మనం కాపాడుకుని నెక్స్ట్ భావితరాల కోసం చూపించడం కోసం గండికోటకు సంబంధించి ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఇది రాణి మహల్ అంటారు. ఈ రాణి మహల్లో ఇక్కడ ఏమీ మిగలలేదు, కానీ గోడలు మాత్రమే మిగిలాయి. లోపల ఉన్న కట్టడం భాగం మాత్రమే ఉంది. చూడండి, ఆ పక్కనే చూడండి, ఇక్కడ జమ్మూ మసీద్ ఒకటి ఉంది. ఆ జమ్మూ మసీద్ పక్కనే ఇదంతా కూడా మసీదు ప్రాంతం. ఓకే, చూడండి ఎంత బాగుందో. తలీం ఖానా గన్ ప్రౌడీ అనే ఇది ప్రాంతం ఇది. అలాగే అక్కడ చూసినట్లయితే చాలా పురాతనమైన గుడి ఉంది.
ఈ గుడిలో కూడా ఇప్పటికీ కూడా గుడి ప్రహారీ గోడలు అలాగే ఉన్నాయి, గోపుర నిర్మాణం అలాగే ఉంది, చాలా బాగుంటుంది. కాకపోతే లోపల విగ్రహాలు లేవు, అందువల్ల నేను చూపించట్లేదు. కానీ మనకు ఈ లోపలనే అనేక కుల మతాలకు అతీతంగా మసీదులు, అలాగే గుడి అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. చూసారా, గండికోట చాలా 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 పెద్ద ప్రాంతం ఇది. చూసినట్లయితే పక్కనే మనకు మైలవరం డ్యామ్ కూడా ఉంటుంది. మైలవరం డ్యామ్లో కూడా చాలా నీళ్ళు ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో, చూసామా? వెరీ గుడ్. వెనక్కి వెళ్ళిపోదాం. అలాగే ఇంకా చూడాల్సింది చాలా ఉంది, నేను అంతా కూడా కవర్ చేస్తాను. చూసారా? ఎస్, ఇది గండికోటలో మసీద్ ప్రాంతం. కాలంలో నవాబు గారు కట్టించుకోవడం జరిగింది. చాలా పెద్ద కోటలు అండి. యాక్చువల్లీ ఇక్కడ చూసినట్లయితే మనకు గడపోత్సవాలని చెప్పి చాలా గ్రాండ్గా చేస్తారు. చూడండి, మన జాతీయ జెండాను కూడా అలా ఉంచడం జరిగింది. ఓకే, ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రాజులు మనం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా కొన్ని వాటిని మాత్రమే మనం కాపాడుకుంటూ వస్తున్నాం. వారికి గుర్తుగా ఈ గండికోట ప్రాంతంలో చూసినట్లయితే చుట్టూ కొండలు ఉంటాయి. పక్కన ఒక లోయ కూడా ఉంటుంది. ఆ లోయకి పై భాగంలో ఈ గండికోట నిర్మించడం జరిగింది. చాలా పెద్దది. ఓకే, సమయం ఇప్పటికే 2 గంటలు అయింది. ఎండ తీవ్రత మినిమం 45 degrees అబో ఉంది. చాలా చాలా వేడిగా ఉంది. అందుకని నేను ఎక్కువసేపు బయట ఉండలేకపోతున్నాను. మొత్తం కూడా కారులో నుంచే వీడియో తీయడం జరిగింది. ఫ్రెండ్స్, కడపలో ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకోగలరు. ఎంత ఎండలు ఉన్నాయి అనేది గమనించగలరు. ఓకే, ఈరోజు 45 degrees ఎండ ఉంది. ఇంకా 2 రోజుల్లో ఆల్మోస్ట్ 47-50 వరకు కూడా వెళ్తుంది అని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే వాతావరణ వర్గాలు కూడా తెలియజేస్తున్నాయి. ఎండల కాలంలో అంతే, చాలా ఎండలు ఉంటాయి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, అంత ఎండల్లో కూడా ఈ యొక్క గండికోటకి మనం వచ్చాం. ఇదే గండికోట లోయ. చాలా విశాలంగా ఉంటుంది, చాలా సుందరంగా ఉంటుంది. ఇదే ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఈ కొండ భాగంలో ఉంటుంది. ఒకటి మించి రెండోది రాలేదు, దాని తర్వాత ఒకటి రావాలి. రన్నింగ్ చూడండి ఎంత క్రిటికల్గా ఉంటాయో, చాలా క్రిటికల్గా ఉంటాయి. ఇక్కడ దెబ్బలేంది, ఇక్కడ చూడండి. ఆ కాలంలో అంత ఎత్తులో పైనుంచి ప్రహారం కాసేవాళ్ళు. ఎవరు వస్తున్నారో ప్రతిదీ సెక్యూరిటీ బాగా చెక్ చేసేవాళ్ళు. అంత చూడండి, పెద్ద రాళ్ళు పైన. ఆహాహాహా, ఎంత పెద్ద సెక్యూర్గా ఉండేదో చూడండి ఫ్రెండ్స్. కాపలా వాళ్ళు ఉండడానికి కూడా చాలా విశాలంగా ఉంటుంది పైన. ఓకే, బయటికి వెళ్తున్నాం ఇప్పుడు. అది వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత పెద్ద వాకిలో చూడండి. ఈ వాకిలు మనతో ఏం కూడా తోయలేము. ఓకే, కాబట్టి ఓకే ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి. ఒకసారి మీరు కూడా గడికోటకు వచ్చి ఇదంతా చూడండి. లైవ్లో చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ సరౌండ్స్లో కూడా మనకు పక్కనే మైలవరం డ్యామ్ ఉంది. డ్యామ్ను కూడా చూడొచ్చు. అక్కడ బోటింగ్ ఉంది. అలాగే తాజ్ హోటల్ వాళ్ళు ఇక్కడ కడుతున్నారు. ఇది కూడా పెద్ద హోటల్ నిర్మాణం